పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి చట్టాలకు లోబడి ఉండాల్సిందే. తిక్కవేషాలు వేస్తే చిక్కుల్లో పడాల్సిందే. గీత దాటితే తిప్పలు తప్పవు. ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. భారత్లో అమెరికన్ ఎంబసీ ఇదే హెచ్చరికను చేసింది. వీసా హోల్డర్స్ జర భద్రం అంటోంది. ట్రంప్ విధానాలతో అమెరికా వీసా రావడమే కష్టతరంగా మారిన వేళ అక్కడికి వెళ్లి కొందరు వ్యక్తులు చేస్తున్న పనులు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. తాజాగా ఓ భారతీయ మహిళ దొంగతనం చేస్తూ దొరికిపోయింది. దీంతో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక హెచ్చరికలు జారీ చేసింది. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారు అగ్రరాజ్యానికి వచ్చే అవకాశం లేకుండా శాశ్వత బహిష్కరణకు గురవుతారని వార్నింగ్ ఇచ్చింది. వీసా రద్దవడమే కాకుండా భవిష్యత్తులో అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతారని ఎక్స్లో పోస్టు చేసింది యుఎస్ ఎంబసీ. అమెరికా చట్టాలను విదేశీయులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. సాధారణంగా అమెరికాలో దొంగతనానికి జరిమానా, జైలు శిక్ష నిబంధనలు ఉన్నాయి. యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రకారం దొంగిలించిన వస్తువుల విలువ $300 కంటే తక్కువగా ఉంటే నిందితుడిపై కేటగిరీ ఏ కింద అభియోగాలు మోపుతారు. ఈ కేసులో $2,500 వరకు జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. వస్తువు విలువ $300 కంటే ఎక్కువగా ఉంటే కేటగిరీ 4 కింద అభియోగాలు నమోదు చేస్తారు. $25,000 జరిమానాతో పాటు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అయితే వలసదారుల విషయంలో కఠిన వైఖరి అనుసరిస్తోంది ట్రంప్ యంత్రాంగం. ఏకంగా వీసా రద్దు చేస్తాం, దేశం నుంచి బహిష్కరిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది యుఎస్ ఎంబసీ. భారత్కు చెందిన ఓ టూరిస్ట్ ఇల్లినాయిస్లోని టార్గెట్ స్టోర్లో ₹1,00,000 విలువైన వస్తువులు చోరీ చేసేందుకు యత్నించింది. సిబ్బంది ఫిర్యాదుతో అక్కడి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ వస్తువులకు డబ్బు కట్టేస్తానని బతిమాలినా వినలేదు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి అమెరికా ఏజెన్సీలు. వీసా జారీ ప్రక్రియను క్లిష్టంగా మార్చింది. దరఖాస్తుదారుడి పూర్వాపరాలు తెలుసుకునేందుకు సోషల్ మీడియా వెట్టింగ్ తప్పనిసరి చేసింది. వీసా జారీ చేసినా నిఘా కొనసాగుతూనే ఉంటుందని కూడా హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషన్ ప్రకారం జనవరి 20, ఏప్రిల్ 29 మధ్య 1.42 లక్షల మంది అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారు.